సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని అని బీజేపీ ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక ట్యాగ్ వేసుకుంటుంది. ఇక ఈయన 1000 కోట్ల స్కామ్ జరిగింది, ఈయనకు నిధులు వచ్చినాయి, కవిత లిక్కర్ స్కామ్లో ఉన్నది, కేసీఆర్ అక్రమాలు చేసిండు, కేటీఆర్ అక్రమాలు చేసిండు, కాంగ్రెస్ స్కాములు చేసింది, 2G స్పెక్ట్రా స్కాములు చేసింది. బీజేపీ మాత్రం ఇక సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని సౌటని నేను ఇక 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 అన్నీ ఇక ముచ్చట్లు అన్నీ చెప్పుకుంటుంది. ఇక ఇక అట్లా ఉంటుంది వీళ్ళ కేంద్రము. మీరు కేంద్రంలో ఉన్నారు, మేమేమంటా ఉన్నామంటే ప్రతి ఒక్కరి యొక్క వైఫల్యాలను, ప్రతి ఒక్క అక్రమాలను, ప్రతి ఒక్కరి అన్యాయాలను మీరు ఎండగట్టాలి. ఎందుకు కేవలం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఈ దేశంలో తెలంగాణ ప్రజలు ఆలోచించండి, ఒక్కడు కూడా బీజేపీ నాయకుడు ఒక్కడు కూడా తప్పు చేయలేదా? మొత్తం యావత్ భారతదేశంలో 140 కోట్ల పైచలకు జనాభాలో ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఎమ్మెల్యేను, ఎంపీనో, మంత్రి ఒక్కడు కూడా అవినీతికి పాల్పడలేదా? ఒక్కడు కూడా, అట్లీస్ట్ వన్ పర్సన్ మీరు ఆలోచించారు. ఒక్కడు కూడా అరెస్ట్ కాడు, ఒక ఎమ్మెల్యే, ఒక సర్పంచ్ కూడా అరెస్ట్ కాడు. బీజేపీ తరఫున కేంద్రం యాక్షన్ తీసుకోదు. కానీ ఇక్కడ ఒక రాష్ట్ర ఈ దేశానికి కేంద్రమైన ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేసేసింది బీజేపీ ప్రభుత్వం. అంటే చూడండి ప్రతిపక్షాల పట్ల ఏ వైఖరితో వ్యవహరిస్తూ ఉన్నది అధికారంలో ఉన్న కేంద్రం. పంజాబ్లో బీజేపీకి రైతుల సెగ, ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటున్న అన్నదాతలు, డిమాండ్లపై ఎక్కడికక్కడ అభ్యర్థుల నిలదీత, జోక్యం చేసుకోవాలని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసిందట. పంజాబ్లో ఇక అన్నదాతలట రోడ్డెక్కి అడ్డుకుంటా ఉన్నారట రైతులు. ఈ యొక్క ప్రచారం చేసే వాళ్ళని చేయాల్సినవి చేయలేదు, మీరు ఎందుకు? ఇక గాంధీ భవన్లో తన్నుకున్నారు. హైదరాబాద్లో కాంగ్రెస్ సమావేశంలో ఇక రసాభాస ఎయిరి తనుకోరు. డబ్ల్యూడబ్ల్యూలకు పంపాలి. అసలు ఆ సోర్స్ ఉంటే బాగుండు మాకు నిజంగా. ఈ డబ్ల్యూడబ్ల్యూలకు పంపించే సోర్సు మాకు కూడా అథారిటీస్ ఇస్తే బాగుండు. పోనీ ఇయ్యలేదు అనుకో, ఇక నేను చెప్తాం, ఇక్కడ ఈ శివార్లలో ప్రాంతాల్లో ఉంటాయి, ఈ నాగోల్ దగ్గర కానీ, లేకపోతే ఎల్బీ నగర్ అవతల కర్మన్ ఘాట్ దగ్గరనో, లేకపోతే ఇక్కడ పోతే ఇక గచ్చిబౌలి దగ్గర, ఇక్కడ శివార్ల ప్రాంతాల్లో ఉంటాయి మంచి మంచి గ్రౌండ్లు ఉంటాయి. ఆడ ఒక కోర్టు గీత గీసి వీళ్ళందరినీ పంపాలి. వాళ్ళకు మళ్ళీ బట్టలు లేకుండానే పంపాలి. చూడు బట్టలు ఉంటే ఆ తెల్ల బట్టలు కదా వీళ్ళు వేసుకునే ఖద్దరు బట్టలు, పాపం ఖరాబ్ అవుతాయి. ఆ బట్టలన్నీ ఉడదీసి ఐరన్ ఉంటాయి. మళ్ళీ పాపం వాళ్ళు గంజేసి మరీ ఐరన్ చేయించుకుంటారు కదా, పొలిటీషియన్స్ కదా, ప్రజల సొమ్ము కదా, అది మంచిగా కాపాడుతారు. ప్రజల సొమ్ము మంచిగా బట్టల మీద, వాళ్ళ యొక్క ఐరన్ మీద బాగా ఇన్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళ బట్టలు మాత్రం ఇప్పదియాలి, ఎందుకంటే చినిగిపోతాయి కదా కొట్లాటల. వీళ్ళందరినీ ఆ గ్రౌండ్లోకి పంపించి ఇక తనిపిస్తూనే ఉండాలి. ఎవరి బలం ఎంతో ఇక అంటారుగా, ఒకడేమో రండా అంటాడు, ఒకడేమో రైపోల్ అంటాడు, ఇక రారా చూసుకుందామని ఇంకోడు అంటాడు, నువ్వెంత అని ఇంకోడు అంటాడు, ఇంకోడేమో ఇక నేను జైల్లో పెడతా అంటాడు. ఇట్లా ఒకడు అనుకోని మాటలు లేవు, తిట్టని బూతులు లేవు కదా. ఈ ఎవరికి దమ్మెంతుందో చూద్దాం రాదా అని చెప్పేసి ఒకడికి గ్రౌండ్లోకి పంపించి ఇక తన్నిపియాలి, కొట్టుకోపియాలి. పాలన చేయుర్రా అంటే తన్నుకుంటా అనుకుంటారు, ఆడీడు తన్నుకుంటారు. ఇక మీ తన్నులాట అంతా ఆ దెబ్బలు ఎవరికి గాయమవుతాయి రా అంటే మీకు ఓట్లేసి ఎన్నుకున్న జనాలకు గాయమవుతుంది. తన్నుకున్న వాళ్ళు మీరు మంచిగానే ఉంటారు, నొప్పి ఎవరికి రా అంటే మీకు ఓట్లేసిన మాకు నొప్పి. కాంగ్రెస్ మంత్రి కరెన్సీ గుట్టలు. లోక్సభ ఎన్నికల వేళ జార్ఖండ్లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడడం కలకలం రేపింది. రాష్ట్ర మంత్రి కాంగ్రెస్ నేత అలంగిర్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ దగ్గర పనిచేస్తున్న వ్యక్తి నివాసంలో ఈడీ జరిపిన సోదాల్లో ఏకంగా 35 కోట్ల నగదు బయటపడింది. డబ్బుల కట్టలు గుట్టలుగా పడి ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. నిన్న మనం చూసినాం, అన్ని బిండలే ఉన్నాయి. ఇక వాళ్ళ 100 నోట్లు ఉన్నాయి, 500 నోట్లు ఉన్నాయి, మొత్తం బిండలన్నీ కూడా ఇట్లా ఉన్నాయి. అంటే మీకు పిక్చర్ బ్లర్ అయి ఉండొచ్చు, నిన్న బాగా వైరల్ అయింది. నేను ఇందాకనే చెప్పిన కదా, వీడు తప్పు చేసిండు, వీడిని పట్టుకో, ప్రజల సొమ్ము ప్రజలకు అప్పగించు. ఈ కొన్ని రోజుల తర్వాత ఇవి ఎన్ని కోట్లు ఉన్నాయో మరి తెలియదు, కానీ ఇవంతా కూడా ఈ వీటి జాడ తెలియదు. గమ్మత్ ఏంటంటే ఇక కోటకు అప్పగించమంటారు, కోటి పరిధిలో అంటారు, ఇక ఈడీ దగ్గర ఉందంటారు, సిబిఐ అంటారు, అంటారు, ఏంటంటే సౌట అలాగే వేట కుక్కల పేర్లు అన్నీ చెప్తారు. కానీ ఈ సొమ్ము ఎటుపోయిందో అర్థం కాదు, ఈ సొమ్ము ఎటుపోయిందో అర్థం కాదు. వాడు లెక్క చూపెట్టుకోలేడు. కోర్టు సమర్పించినప్పుడు దానికే వాడు లెక్క చూపెట్టుకోవాలి. ఇది బ్లాక్ మనీ కాకపోతే వాడు నీతిగా నిజాయితీగా సంపాదించుంటే వాళ్ళు లెక్క చూపెట్టుకోవాలంటే దానికి పీరియడ్ పెట్టాలి, ఆ టైం ప్రకారం పెట్టేసి ఆయన్ని కొట్టివేయాలా, లేకపోతే దాని మీద కేసు పెడతావా, ఫైన్ వేస్తావా, ఆ డబ్బు స్వాధీనం చేసుకుంటే ఏం చేసుకుంటే చేయాలి. మరి స్వాధీనం చేసుకున్న డబ్బు ఏమవుతుందో అర్థం కాదు. ఈ వార్తలు అయితే భలే వస్తాయి, కానీ వాస్తవాలు మాత్రం బయటికి ఎవడు చెప్పడు. ఏ పత్రికోడు చెప్పడు, ఏ పార్టీ వాడు చెప్పడు, ఏ నాయకుడు చెప్పడు.
ఎందుకంటే తినాలి, వాళ్ళ కడుపులు నింపుకోవాలి, ప్రజల సొమ్మంతా తిని తిని శాపం తగిలి ఉసురు తగిలి పోవాలి వీళ్ళు. నేను చెప్పినా కదా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ అట్లు దొరికినాయి, కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో ఈ బీజేపీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవా అనేదే నాకు నిజంగా సందేహం, నిజంగా నాకు ఈ డౌట్ ఉన్నది. బీజేపీ వాళ్ళ దగ్గర ఒక్కరి దగ్గర డబ్బులు లేవా? దేశం మొత్తంలో ఇట్లాంటి కట్టలు బీజేపీ దగ్గర ఒక్కరి దగ్గర కూడా దొరకవా? ఒక్కరి దగ్గర కూడా ఎందుకు చేయరు రైడ్లు వాళ్ళపైన? అందరి దగ్గర చేయండి మీరు. రేవంత్ సర్కార్కు కరెంటు కావాలా? కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా విచిత్ర పరిస్థితులు, సభలో రోడ్ షోల దగ్గర విద్యుత్ సిబ్బంది మోహరింపు, ఎన్నికల ర్యాలీలో పోలీస్ శాఖకు ధీటుగా విద్యుత్ శాఖ గస్తీ, ఇప్పటికే పలు సభల్లో పవర్ కట్తో సర్కారుకు తలవంపులు, ఎన్నికల వేళ రాజకీయంగా నష్టం జరుగుతుందని దడ, రాష్ట్రంలో కోతలు లేవంటూనే విద్యుత్ శాఖకు తాకీదులు, కరెంటు పోతే కొలువులకు ఎసరొస్తుందని సిబ్బంది ఆందోళన. బడంగపేటలో కేటీఆర్ రోడ్ షోల సందర్భంగా ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడట. రాష్ట్రంలో కోతలు లేవంటూనే విద్యుత్ శాఖకు తాకీదాలు, కరెంటు పోతే కొలువులకు ఎసరొస్తుందని చెప్పేసి సిబ్బంది ఆందోళన పడుతూ ఉందట. మరి కాదా? ఇవ్వాల్సిన కరెంటు సరిగ్గిచ్చి చేయాల్సిన పనులను చక్కగా చేయకనట.